బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ ఎంపీలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారగా మరో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు పక్కచూపులు చూస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి తన కుటుంబంలోని ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లుగా తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఒకరి తర్వాత ఒకరు పార్టీ వీడుతుండడంతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు రాజకీయం రివర్స్ కావడం బీఆర్ఎస్ శిబిరాన్ని కలవరపెడుతోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి ఝలక్కిస్తున్నారు సొంత పార్టీ నాయకులు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం కేసీఆర్ ఇంటి ముందు క్యూ కట్టిన లీడర్లే నేడు కేసీఆర్, కేటీఆర్ ఫోన్ల మీద ఫోన్లు కొట్టినా దొరకడం లేదట. గత పార్లమెంట్ ఎన్నికల ముందే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన వెంకటేష్ నేత ఎంపీ అయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ను వీడి మళ్లీ తన సొంత పార్టీ కాంగ్రెస్లో చేరిపోయారు. పెద్దపల్లి టికెట్ కూడా వెంకటేష్ నేతకే కాంగ్రెస్ పార్టీ కన్ఫర్మ్ చేసేసింది. ఇక రెండో వికెట్ నాగర్ కర్నూలు ఎంపీ రాములు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన రాములు చాలా కాలంగా సొంత పార్టీ నాయకులపై గుర్రుగా ఉన్నారు. అదను చూసి దెబ్బ కొట్టారు. బీజేపీలో చేరారు. నాగర్ కర్నూలు బీజేపీ టికెట్ కూడా రాములకే కన్ఫర్మ్ అయింది. రాములు కాకపోతే ఆయన కొడుకు అక్కడి నుంచి పోటీ చేయనున్నారు. 2 సార్లు జహీరాబాద్ ఎంపీగా గెలిచిన బీబీ పాటిల్ తాజాగా బీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. బీజేపీలో చేరిపోయారు. జహీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. లింగాయత్ సామాజిక వర్గం ఓట్లు జహీరాబాద్లో ఎక్కువ ఉన్నాయి. దీంతో అక్కడ లింగాయత్ వర్గానికి చెందిన వారి కోసం బీజేపీ వేట సాగించింది. చివరికి లింగాయత్లలో గట్టి బలమున్న బీబీ పాటిల్ను తమ వైపు తిప్పుకుంది. కాంగ్రెస్ నుంచి కూడా అక్కడ అదే సామాజిక వర్గానికి చెందిన సురేష్ షట్కర్ పోటీ చేయబోతున్నారు. దీంతో జహీరాబాద్ నియోజకవర్గంలో లింగాయతుల మధ్య పోరు సాగనుంది. బీబీ పాటిల్ పార్టీ వీడడంతో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు అభ్యర్థులు దొరకని పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు షాక్ ఇవ్వగా మరో ఇద్దరు ఎంపీలు కూడా పక్కచూపులు చూస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. గత ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా నిలిచిన నామా నాగేశ్వరరావు కూడా బీజేపీకి టచ్లోకి వెళ్లినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా కాంట్రాక్టులు నిర్వహించే నామా నాగేశ్వరరావుతో బీజేపీ ఢిల్లీ పెద్దలే నేరుగా మాట్లాడినట్టు సమాచారం. బీజేపీలో చేరితే రాజకీయంగా, వ్యాపారపరంగా మేలు కలిగే అవకాశం ఉండడంతో నామా కూడా బీఆర్ఎస్ను వీడే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీగా గెలిచిన మాలోతు కవిత కాంగ్రెస్లో చేరేందుకు పావులు కదుపుతున్నారు. 4 దశాబ్దాలుగా తమ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని వాడుకుంటున్నట్లు తెలిసింది. మహబూబాబాద్ ఎంపీగా కాంగ్రెస్ నుంచైతే సునాయాసంగా గెలుస్తానని భావిస్తున్న కవిత ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని మంత్రి పొంగులేటి అడ్డుపడుతున్నట్టు తెలిసింది. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కవిత రాకను అడ్డుకుంటున్నట్టు సమాచారం. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా తన కుటుంబంతో సహా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరుతున్నట్టు సమాచారం. మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ను ఖరారు చేసినట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మల్లారెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం ఉంది. అయితే ఇప్పటి వరకు దాన్ని ఖండించని మల్లారెడ్డి చివరకు అనుకున్నంత పని చేసేటట్టే ఉన్నారు. మల్లారెడ్డి మేడ్చల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే. దీంతో ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరుతున్నట్టే మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ నుంచి అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలుంటాయని వార్తలొస్తున్నాయి. ప్రజల్లో ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం మంచి పేరు లేదని, ఇలాంటి పరిస్థితిలో ఆ పార్టీలో కొనసాగడం అంటే మునిగిపోయే నావలో ప్రయాణం చేసినట్లే అనే భావనలో నాయకుల్లో ఏర్పడింది. అందుకే పార్టీ ఫిరాయిస్తున్నట్లు తెలిసింది. ఓవైపు కాళేశ్వరం యాత్రతో పార్టీకి జోష్ తెద్దామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుకుంటే అదే రోజు బీఆర్ఎస్ సిట్టింగులే షాకులు ఇవ్వడంతో నాయకులు తలపట్టుకుంటున్నారు.